శివపార్వతులు దర్శనమిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను శ్రీ భద్రకాళి దేవస్థానం నాకు వచ్చానండి. అమ్మవారిని దర్శించుకుందామని సాయంత్రం ఈవినింగ్ టైంలో వచ్చానండి. కుడి పక్కకు చూసుకున్నట్టయితే శ్రీ సాయిబాబా గుడి ఉంటుందండి. సాయంత్రం నేను ఈవినింగ్ టైంలో వచ్చాను గుడికి. చూడండి, ఇది మన కాకతీయ కాలం నాటి గుడి అండి. ఇది పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 8:30 వరకు పూజలు జరుగుతుంటుంటాయి. చూడండి, మనకు గుడిలోకి రాగానే కుడి ప్రక్కన చూసుకున్నట్టయితే శివపార్వతులు దర్శనమిస్తారు మనకి. మనం ఇప్పుడు కాళ్ళు కడుక్కొని, చేతులు కాళ్ళు కడుక్కొని ఈ పక్కకున్న కృష్ణుడి విగ్రహం దగ్గర ప్రదక్షిణాలు అయితే చేస్తామండి. గోశాల ఉంటుంది, ఆ గోశాల చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తాము. మనకు అక్కడ 10 రూపాయలు 30 రూపాయలు ఎంత డబ్బులు ఇచ్చామంటే 10 రూపాయలు ఇస్తే మనకు వాటికి దాన అనేది ఇస్తారు. వాటికి దానాన్ని ఇవ్వవచ్చు. మనం ప్రదక్షిణ చేసుకొని దేవుణ్ణి మొక్కుకొని లోపలికి వెళ్తాం పదండి. చూడండి, సూర్యాస్తమయం చూడండి. సాయంత్రం 5 గంటలకు వచ్చాను, సూర్యుడు అస్తమిస్తున్నాడు. మన ఈ గుడికి చూడండి, గుడి ఎలా ఉందో. గుడి చాలా పెద్దగా ఉంది. చూడండి, మన కాకతీయ కాలం నాటి గుడి, చాళక్యుల కాలం నాటిది. మన కాకతీయులు యుద్ధానికి వెళ్లే ముందు కూడా అమ్మవారిని దర్శించుకొని యుద్ధానికి వెళ్ళేవారంట. చూడండి గుడి ఎలా ఉందో. ఈ శ్రావణంలో, ఆషాఢంలో ఎక్కువ భక్తులు వస్తారంట. చూడండి, మనకు గుడి పక్కకు చెరువు కనబడుతుంది. చెరువు పక్క వంటి చెరువు ఉంటుంది. ఇక్కడ దర్శనం మనకు దారి అనేది ఉందండి. ఇక్కడ పక్కకు చెరువు ఉంటుంది. చెరువు భద్రకాళి బండ పక్కకే గుడి ఉంటుంది. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్లే ముందు వీటిలో దర్శనానికి వెళ్ళాలి. మనం చూసుకున్నట్టయితే అక్కడ మన వినాయకుడి గుడి ఉంటుందండి. అమ్మవారిని దర్శించుకునే ముందు మనం ఇలా వెళ్తుంటే వినాయకుని గుడి అనేది కనబడుతుంటుంది. మనం గణపతిని దర్శించుకొని లోపలికి వెళ్తాం పదండి. ఇక్కడ గండ దీపం అనేది వెలిగిస్తాం కదండి. దీపం అనేది వెలిగిస్తాం. ఇక్కడ ఒత్తులు అనేది ఉంటాయి. కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొడుతుంటారు. చూడండి, గరుడ స్తంభం ముందు మనం ఇప్పుడు అమ్మవారిని చూడొచ్చు. భక్తులు కొంతమందే ఉన్నారు. నేను అడిగాను లోపల వీడియో కానీ ఫోటో కానీ తీసుకుంటా అంటే అలో లేదన్నారు. సరే, వాళ్ళు లేదన్నప్పుడు, పర్మిషన్ లేదన్నప్పుడు తీయదు కదండి. నేను తీయలేదు లోపల అమ్మవారిని. చూడండి, ఇది మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి. అమ్మవారి గుడి పక్కకే ఉంటుంది. అమ్మవారికి చీరలు ఇస్తుంటారని సమర్పించుకుంటుంటారు. మనం బయట చూసుకున్నట్టయితే మనకి ఇక్కడే ఇది అద్దాల మేడ అండి. ఇక్కడ ఇది యాగాల గది. ఇక్కడే మన నృత్యాలు చేస్తుంటారని, నృత్యాలు అనేది కండక్ట్ చేస్తుంటారు ఇదే ప్లేస్లో. ఇక్కడే పక్కకు మన కౌంటర్ ప్రసాదం ఇస్తుంటారు ఈ పక్క వంటి. ఇది మన అమ్మవారి గుడి అండి. చూడండి, వర్షం ఇస్తున్నాడు సూర్యుడు. ఇది మన అద్దాల మేడ, భద్రేశ్వరుల అద్దాల మేడ అండి. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం కదండి. ఈ పక్కది ఏంటంటే స్పెషల్ దర్శనానికి వెళ్ళేవారు ఇట్లకి వెళ్తుంటారండి. దర్శనం చేసుకొని ఇలాగే వస్తారు. స్పెషల్ దర్శనం వాళ్ళు కూడా అలాగే వెళ్తుంటారు. 625 సంవత్సరాల కంటే పాత చరిత్ర కలిగిన గుడి ఇది. చూడండి, మనకు ఈ పక్కన యాగశాల ఉంది. ఈ యాగశాల ఏంటంటే యాగాలు చేస్తుంటారు కదండి. అక్కడ మంటలో ఈ కట్టెలను వేస్తుంటారు. అక్కడ మన పూజారి చేస్తున్నాడు లోపల. చూడండి, అలాగే దీని పక్కకే శ్రీ భద్రకాళి జలప్రసాదం అని త్రాగునీరు ఉంటుందండి. భక్తులు దర్శించుకున్న తర్వాత ఈ నీళ్ళని త్రాగొచ్చు. ఫ్రీ అండి, డబ్బులు కాదు, ఫ్రీగానే తాగొచ్చు. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడినట్లు చరిత్ర చెబుతూ ఉంటుంది. కాకతీయ రాజులు యుద్ధానికి వెళ్లే ముందు కూడా అమ్మవారిని పూజించేవారని ఇక్కడి నమ్మకం. ఇక్కడ మనకు ప్రత్యేకంగా అమ్మవారు శాంతి స్వరూపంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తూ ఉంటుంది ఆ అమ్మవారు 9 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు ఉంటుంది. భక్తులు కూడా ఇక్కడికి వచ్చేవారు కోతికి ఫుడ్డు, బనానా, కొబ్బరి చిప్ప అలాంటివి ఇస్తూ ఉంటారు. పక్షులకు కూడా బియ్యపు గింజలు, మొక్కజొన్న గింజలు వేస్తూ ఉంటారు వాటికి కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.